ఎన్ని ఆటంకాలు వచ్చినా క్వారీకి వెళ్ళటం మాత్రం మానుకోను. దీనికి కారణం నువ్వు అని నేను ఈ క్వారీలో ఏ ఒక్కరికి చెప్పినా అందరూ నా వెంట వచ్చి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఈ క్వారీలోంచి నిన్ను తరివి తరివి కొడతారు. చూసినావా రమణయ్య, నీకోసం ఎంతమంది వచ్చున్నారో? ఇంతమంది నీ వెనకుండగా నువ్వు డబ్బు కోసం ప్రాణం పోయేంత పని చేయడం మాకు నచ్చలేదు రమణయ్య. తలా ఓ చేస్తే నీ సమస్య తీరిపోతుంది కదా. వీళ్ళందరూ మాత్రం ఎన్నిసార్లు సాయం చేస్తారయ్యా? వాళ్ళ బ్రతుకులు మాత్రం ఏం బాగుండే. అందుకని ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? బ్రతికి మాత్రం ఏం సాధించాను బాబాయ్. కన్న బిడ్డకి కడుపు నిండా కూడు కూడా పెట్టలేకపోతున్నాను. ఓ చదువు చెప్పించలేకపోతున్నాను. అట్టాగాని మమ్మల్ని అనాథలు చేసి పోదాం అనుకున్నావా? ఓసారి దాని మొహం చూడవయ్యా. నీకేమన్నా అయితే మా భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పుడు మాత్రం దానికి భవిష్యత్తు ఉండాలనుకుంటున్నావా? ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో నాలాంటి చేతగానోడికి పుట్టింది. చదువు లేక మనం ఇట్ట కూలి పనులకు వెళ్తున్నాం. దీని బతుకట్ట అవ్వకూడదని బాగా చదివించాలని ఆశపడినాను. కానీ అక్షరం ముక్క రానోడికి ఆశపడే అర్హత లేదని అర్థమైపోయినది. అందుకే అత్యాశకు పోయి గెలవలేనని తెలిసిన ఆ వస్తాతో పందెం కాసిన. బాధలైనా పోవాలా, బాధల్ని తట్టుకోలేని ఈ ప్రాణమైనా పోవాలనుకున్నా. కానీ రెండూ పోలేదు. నాలాంటి వాడి బతుకులు మారవని అర్థమైపోనాది. మారవనుకుంటే ఎప్పటికే మారవు, కానీ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మారుతుంది. ఇదిగో మన అంజిగాడే నిదర్శనం. పొట్ట చేత్తో పట్టుకొని బ్రతుకు తెరువు కోసం మన క్వారీలోని కూలీగా చేరాడు. కానీ ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేస్తూ వాడి కాళ్ల మీద వాడే నిలబడ్డాడు. వాడే అంత ధైర్యంగా ఉంటే వాడికన్నా వయసులో పెద్దోడివి, అనుభవంలో పెద్దోడివి, నువ్వెట్టుండాలా? ఏమంటావు తాత? అవును రమణయ్య, ప్రస్తుతానికి ఇప్పుడు నీకున్న సమస్యలు తీరిపోవచ్చు. కానీ సమస్యలనేవి జీవితంలో అడుగడుగునా ఎదురవుతాయి. ఎప్పుడూ ఎవరినోకని గెలవడానికి ప్రయత్నిస్తావు. ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతూ ఎన్నాళ్ళని బ్రతుకుతావు? తాత చెప్పేది నిజమన్నా. బలవంతుణ్ణి గెలవడానికి చూపించిన నీ మొండి ధైర్యం బతుకుని గెలవడానికి చూపించు. ఎందుకంటే బ్రతుక్కన్నా బలమైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదన్నా. భారం అనుకుంటే బాధనిస్తుంది, బాధ్యత అనుకుంటే ఆనందాన్నిస్తుంది. నీ మీద నీకున్న నమ్మకం నీ బిడ్డకి జీవితాన్నిస్తుంది. ముందు నిన్ను నువ్వు నమ్మన్నా, నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. నేనేం అవకాశం దొరికిందని చెప్పట్లేదన్నా, అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. చూడయ్యా, నీకన్నా చిన్నవాడు ఎంత నిజం గ్రహించాడో. మన బిడ్డ చదువుకోపోయినా పర్వాలేదు, కానీ దాని చదువు కోసం నువ్వు ప్రాణం పోగొట్టుకుంటే రేపింకా నరకం అనుభవిస్తాం. తండ్రి లేని కూతురి ప్రపంచంలో బతకడం కష్టమయ్యా. అర్థం చేసుకో. ఇకనైనా ఈ పాపిష్టి పనులని మానేయ్యా. ఆ రాక్షసుడు డబ్బాసి చూపించినంత కాలం ఆ పందాలు ఈ జనం మానరమ్మా.
బలము ఉన్నవాడు నడక చూస్తే శౌర్యముంది తన మాటల ధైర్యముంది మెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు అతని పేరు వింటేనే మనం మౌనంగా ఉంటే ఎట్లా తాత? ఎవరో ఒకళ్ళు వెళ్ళి అడగాలి కదా. పందెంలో ఓడించడం తప్పు కాదు, కానీ డబ్బాస్ చూపించి ఇలా ఇలా ప్రాణం పోయేలా చితకబాదడం తప్పు. ఇప్పుడు తనకేదైనా జరుగుంటే పాపం వీళ్ళ పరిస్థితి ఏంటి? అడిగేవాడు ఎవడ్రా అంజీ? పందెంలో వాడు చూపించే డబ్బుకు ఆశపడి వాడి చేతుల్లో చావు దెబ్బలు తినేవాళ్లే తప్ప వాస్తవం గ్రహించేవాళ్ళు ఎవరూ లేరు. వాణ్ణి మట్టి కరిపించేవాడు వచ్చే వరకు ఇలా బలయ్యేవాళ్ళు ఎంతోమంది. అలా ఎందుకు అనుకోవాలి? అందరం ఒకటే ఎదిరిస్తే ఏం చేస్తాడు? పదండి వెళ్దాం. సరే, మీరెవరు రాకపోయినా పర్వాలేదు, నేనే ఇల్లు అడుగుతాను. అరే అంజీ, వద్దురా, వాడు నరరూప రాక్షసుడురా, వాడు నువ్వు ఎదుర్కోలేవురా. నేను అతనితో గొడవ పడ్డానికి వెళ్ళట్లేదు తాత, అడగడానికి వెళ్తున్నాను. వద్దురా అయ్యా, వద్దు. రే అంజీ, నా మాట వినరా. వాడు నీచుడ్రా, మాటలతో వినే రకం కాదురా. వాడిని చేతులతో చెప్దామంటే వాడిని నెగ్గలేం. కండబలం కన్నా గుండె బలం గొప్పదన్నా. అరే అంజీ, జరగండి. రే అంజీ, అరే వద్దురా, నా మాట వినరా. రే అంజీ, రే అంజీ, నా మాట అరే అంజీ ఆగరా, ఆవేశపడకురా. నువ్వు మార్చాల్సింది వస్తాదును కాదురా, ఈ జనాన్ని, వీళ్ళలో ఉన్న అత్యాశని. ఆశ పెట్టేవాళ్ళు ఉన్నంతకాలం ఆశ పడుతూనే ఉంటారు తాత. ఈ జనం 100 మందిని మార్చడం కన్నా ఒక్కడిని మార్చడం సులువు. నువ్వు ఉండు తాత. ఆ ఒక్కడే 100 మందికి సమాధానం చెప్పగల బలవంతుడ్రా. నా మాట వినరా. భయపడేవాడుంటేనే భయపెట్టేవాడుంటాడు. ముందు మీలో నుంచి ఆ భయం తీసేయండి. ఎవరినైనా ఎదిరించవచ్చు. అంజీ, నా మాట వినరా. అరే వద్దురా, నా మాట వినరా. వినేవాడికైతే ఏమైనా చెప్పొచ్చురా, కానీ వాడు వినట్రా. వాడు ఎంతసేపటికి వాళ్ళని పైశాచికత్వాన్ని ఆరాధించేవాడేరా వాడు. వాడికి ఎంతసేపటికి ఎదుటివాడి శరీరంలోంచి రక్తం కారణం వాడికి ఆనందం రా. ఆ ఆనందం కోసం మనిషిని ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొడతాడ్రా వాడు. ఏంటి తాత, ఇంతకటి నుంచి చూస్తున్నాను, ఆడికి భయపడతారేంటి? మహా అయితే 4 పీకుతాడు, అంతే కదా. ఆ మాటకొస్తే నేను చేతగానేవాడు కాదు. అది కాదు రంజీ, నేను చెప్పేదినరా. నా మాట వినరా. చూడండి చూడండి చూడండి, ఆకలి కడుపులు కొడితే వాడికి ఆనందం మాత్రమే మిగులుతుంది. కానీ ఆకలితో ఉన్నవాడు తిరిగి కొడితే ఆనవాళ్ళు కూడా మిగలవు. బతకడానికి బండరాయిని సైతం పిండి చేస్తాను. వాడు బండరాయి కంటే బలవంతుడు మాత్రం కాదు. శిశువుకు శరణు నొసగిన దైవమా ప్రణయ నరసింహ విజయ నరసింహ.
అదిరా వాడి అరాచకం. ఓడిపోయాడని తెలిసినా కూడా వదలడు. అలాంటి వాడిని మనమేం చేస్తాంరా? వాడు చంపేస్తాడ్రా. వద్దురా. అరే అరే వద్దురా. అన్నా ఆగన్నా, వదిలేనా? ఓడిపాడు కదా, నీకే చెప్పేది, వదిలేనా? నా దృష్టిలో ఓడిపోవడం అంటే రెండే. ఒకటి స్పృహ కోల్పోవడం, రెండు ప్రాణాలు పోవడం. అన్నా ఆగన్నా. అన్నా గెలవడం అంటే ఎదుటి వ్యక్తిని ఓడించడమే, చంపడం కాదు. అతను పోతే నీకు ఆనందం కావచ్చు, కానీ అతను కుటుంబానికి జరిగేది అన్యాయం. అన్నా అతను హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నా. ఏయ్, ఎవడ్రా నువ్వు? మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని. నువ్విట్ట డబ్బాస్ చూపించి అందరినీ హింసించడం తప్పు, అది చెప్పడానికే వచ్చాను. నేను చేసేది తప్పు కావచ్చు, కానీ అది ఇక్కడ చాలా మందికి అవసరం. అవసరం ఇక్కడోళ్ళది కాదు, నీది. నీకు జనాన్ని కొట్టడం అంటే ఇష్టం, వాళ్ళ రక్తం కళ్ళజొట్టడం ఇష్టం, వాళ్ళ డబ్బులు దోచుకోవడం ఇష్టం. నీ ఇష్టాన్ని వాళ్ళ అవసరంగా మార్చి డబ్బాస్ చూపించి అందరినీ చితకబాస్తున్నావు. అది మంచిది కాదు. అవసరానికి మనిషికి మనిషి సాయం చేసుకోవాలి, కానీ ఇలా అవసరాన్ని అవకాశంగా తీసుకొని కిరాతకుళ్ళ జనాన్ని పీడించకూడదు. చూడు తమ్ముడు, నేను ఈ ఆట మానను. ఆటేంటి? ఇది ఆట కాదు, అరాచకం. ఆట అంటే అందరికీ ఆనందాన్ని ఇచ్చేది, నీ ఒక్కడికి మాత్రమే ఇస్తే అది ఉన్మాదం. ఇకపై నీతో ఇక్కడ ఎవరు పందాలు కాయరు, వెళ్ళిపో. సరే, ఎవరు పందెం కాయరంటుండవుగా? నేనప్పుడు ఇక్కడుంటే నీకేంటి నష్టం? నా పాటికి నేను పందేలు పలుకుతూ ఉంటా. 10కి 100, 100కి 1000, 1000కి 10,000. అప్పుడు ఎవ్వరూ రాకపోతే నేనే వెళ్ళిపోతా. ఇదే, ఈ డబ్బాస్తోనే జనం నీ దగ్గరికి వస్తున్నారు. నువ్వు లేకపోతే అందరూ ప్రశాంతంగా పనిచేసుకుంటారు కదా. మాట్లాడరే. మీరైనా చెప్పండి. అవునరా, ఇప్పటికే చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. పాపం వాళ్ళ కుటుంబాలు వీధిన పడేలా ఉన్నాయి. వెళ్ళిపో భాయ్, వెళ్ళిపో. అవును బాయ్, నువ్వు వెళ్ళిపో. కూలీలు కూడా పనిలోకి సరిగ్గా రావడం లేదు. విన్నావుగా, వెళ్ళిపో. రేయ్, ఎట్టా కనబడుతున్నాను రా? ఈ రింగులోకి వచ్చి నాతో ఇట్టా మాట్లాడుతున్నావంటే నీకు సానా మదం ఉండదని అర్థమవుతోందిరా. కానీ నచ్చావురా. ఇంతవరకు నాతో మాట్లాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. అట్లాంటిది నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినావు. ఆహా, నిన్ను చూస్తే ముచ్చటేస్తుందిరా. ఓ పని చేద్దాం, నువ్వన్నట్టు నేను నుంచి వెళ్ళిపోతా. కానీ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? నాతో కొట్లాడాలి.
కొట్లాడాలి. నన్ను గెలవాలా? ఒకవేళ నువ్వు గెలిచిన వరకు నీకు 100కి 1500 చొప్పునిస్తా. ముక్కు నేలకు రాసి ఇక ఈ క్వారీకి రానని ప్రమాణం చేసిపోతా. ఎప్పట్లాగే నేనే గెలిచాననుకో, నువ్వు నా జోలికి రాకూడదు. ఏందే? నా ఉద్దేశం నీకు నచ్చ చెప్పడం, కానీ నీ నైజం రెచ్చగొట్టడం. నేను నీ ఒప్పందానికి ఒప్పుకోను. అయితే వెళ్ళు. వెళ్ళి ఈ రోజు నుంచి రోజుకో మనిషి రక్తం కళ్ళజోడు. నీతో గొడవపడ్డానికి ఎవరు రారు. అది నీ భ్రమ. ఇదిగో, కావాలంటే నీ ముందే నేను నిరూపిస్తా. రే యాదయ్య, నీ కూతురి పెళ్లికి 50,000 కట్నం కావాలని అడిగావు కదా, కుదిరినాయా? ఆ 50,000 నేనిస్తా, నన్ను గెలిస్తే. నీకింకో అవకాశం కూడా ఇస్తుండా. నువ్వు రాళ్లు కొట్టే సుత్తిని నీ ఆయుధంగా వాడుకో. నేను మాత్రం ఉట్టి చేతులతోనే కొడతా. చూడరా, ఆడొస్తాడు. యాదయ్య, వాడిని రెచ్చగొడుతున్నాడు రా. నువ్వు చచ్చిపోతావురా. అరే వద్దురా, వద్దు. కూతురు పెళ్లి చేయలేనప్పుడు బతికేం లాభం? అరే అరే వద్దురా, వద్దు, నా మాటిను. అరే వాడిని చంపేస్తాడ్రా. అరే యాదయ్య, రే నా మాట వినరా. ఆగు యాదయ్య. పోటీకి నేనే వెళ్తాను. అరే అంజీ, నీకేమైనా పిచ్చి పట్టిందేంట్రా? వద్దురా. అరే నేను రెచ్చగొట్టడానికే రా ఇదంతా. నేను వెనకడిగేస్తే యాదయ్య రమణయ్య లాంటోళ్ళు వీడి చేతులు బలవుతారు తాత. అవకాశానికి మధ్య అవసరం గెలుస్తుందో, అవకాశమే గెలుస్తుందో చూద్దాం. తాత, వీడి వినడు. నేను వెళ్ళి సూపర్వైజర్ని తీసుకొస్తాను. త్వరగా త్వరగా రా. అరే అంజీ వద్దురా. రే అరే అంజీ, అంజీ, అరే అరే.
వాడికి కండబలం మాత్రమే ఉండాది, నీకు బుద్ధి బలం కూడా ఉండాదిరా. దానికి మించింది లేదురా.